హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్. ఇక్కడ వచ్చేసి మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ అండ్ 12th క్లాస్ 2026 నుంచి 27th చదివే బ్యాచ్ వాళ్ళకి మనకి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 30,000 అనేది మనకి సంవత్సరం మొత్తం ఇవ్వడానికి అనేది 30,000 ఇవ్వడానికి అనేది నిర్ణయించారు. ఇందులో వచ్చేసి తర్వాత దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28th జూన్ 2026గా వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇది వచ్చేసి మనకి బుడ్డి ఫర్ చార్ట్స్ అనే దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో తీసుకుంటే 10th క్లాస్ వాళ్ళు వచ్చేసి 65% అనేది మార్క్స్ అనేటివి స్కోర్ చేసి ఉండాలి. అండ్ వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇన్కమ్ వచ్చేసి 8 lakhs కన్నా తక్కువ ఉండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టాలి. తర్వాత క్లాస్ 10th మార్క్ షీట్ ఒకటి పెట్టాలి. తర్వాత ఫీ రిసిప్ట్ పెట్టాలి. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ది మనం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంది పెట్టాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి కూడా మనం పెట్టాలి. అడ్మిషన్ది, ఫోటోగ్రాఫ్ది, అలా ఈ తర్వాత వచ్చేసి యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ది, కాలేజీలో జాయిన్ అయినట్టు అదొకటి పెట్టాలి. తర్వాత ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఇది బుడ్డి ఫర్ స్టడీ అనే దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేటివి ఎవరికి ఇస్తారని అంటే మామూలుగా అందరికీ భారతదేశం అంతా అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి పీడబ్ల్యూడి వాళ్ళకి, మరియు నార్త్ ఈస్ట్ జోన్లో ఉండే వాళ్ళకి, మరియు కొన్ని జిల్లాల వాళ్ళు ఉంటారు చూడండి, ట్రైబల్ వెల్ఫేర్ లాంటి జిల్లాల వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే 12th వాళ్ళకి ఏం ఉండాలని అంటే 65% మినిమం మార్క్స్ అనేటివి స్కోర్ చేసి ఉండాలి. ప్రీవియస్గా కూడా 65% ఉండాలి. 8 lakhs అనేటివి గ్యారంటీగా ఉండాలి. ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి మరియు పీడబ్ల్యూడి ఉండే వాళ్ళు అంటే పర్సనాలిటీ విత్ డిసబిలిటీస్ కానీ నార్త్ ఈస్ట్ రీజియన్స్ ఉండే వాళ్ళకి కొంతమందికి ఈ 30,000 అనేది మనకి పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి 12th క్లాస్ అప్లై చేయడానికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇవ్వాలి, ఒకటి ఫోటో ఐడెంటిటీ ఇవ్వాలి, క్లాస్ 10th ఇవ్వాలి, క్లాస్ 12ది మెమో ఇవ్వాలి, తర్వాత యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ ఇవ్వాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి అప్లై చేసుకోవాలంటే మనం జీమెయిల్ ద్వారా మనం దీంట్లో లాగిన్ కావాలి. ఫస్ట్ జీమెయిల్ ద్వారా లాగిన్ లేకపోతే మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే జీమెయిల్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసి 65% అండ్ మనకి 8 lakhs అనేది ఇన్కమ్ ఉండాలి. 12th క్లాస్ వాళ్ళకి కూడా 65%. ఇలా అప్లై చేసిన తర్వాత నేను జీమెయిల్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నేను హైయర్ ఎడ్యుకేషన్ అని పెట్టాను. సో ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. క్లాస్ 12th అప్లై చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత మనకు స్టార్ట్ అప్లికేషన్ అని వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనకి ఆధార్ నుంచి ఆధార్ అనేది వెరిఫికేషన్ చేసుకోమని వస్తుంది. ఇది వచ్చేసి మనకి డిజిలాకర్లోకి వెళ్తుంది, రీడైరెక్ట్ అవుతుంది. ఈ డిజిలాకర్ ఏంటిదనంటే మన సర్టిఫికేట్స్ అన్నీ అనేటివి డిజిలాకర్లో ఉంటాయి కాబట్టి ఈ డిజిలాకర్ని చేయండి. లేకపోతే తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి, లేకపోతే ట్రై అనదర్ వే అని కొట్టండి. ఇలా అప్లై చేసుకోండి. మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఈ సమాచారాన్ని చేరవేయండి. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, స్కాలర్షిప్స్ కోసం మన ఎడ్యుకేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ కిరణ్.